కొరింథీయులకు రాసిన మొదటి లేఖ అధ్యాయము 15 పరిశుద్ధ వచనములు 1 నుండి 11 వరకు. సోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమగు సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనెంచుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటి పెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, లేఖనమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. లేఖనమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తలులకును కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకును తదుపరి అపోస్తలులందరికీ ఆయన కనబడెను. అకాల మందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలయనా అపోస్తలులందరిలో నేను అల్పుడను. దేవుని సంఘమును హింసించిన వాడనగుటచే అపోస్తలుడనని పిలువబడుటకు నేను అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నాయందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తలుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరమును బోధించినది ఇదియే మీరు విశ్వసించినది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకాసు వార్త అధ్యాయము 7 పరిశుద్ధ వచనములు 36 నుండి 50 వరకు. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందులకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణములోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళేనని తెలిసికొని చలువ రాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదములు వెనుకగా నిలువబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. యేసును ఆహ్వానించిన పరిసయుడు అది చూచి, ఇతడు నిజముగా ప్రవక్త అయినచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో, ఆమె ఎట్టిదియో గ్రహించేడి వాడే, ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనెను. యేసు అతనితో, సీమోను, నీకు ఒక విషయము చెప్పదలచితిని అనగా, బోధకుడా చెప్పుము అని సీమోను పలికెను. అప్పుడు యేసు ఒక వడ్డీ వ్యాపారికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500
దీనారములు, రెండో వాడు 50 దీనారములు అతనికి రుణపడి ఉండిరి. రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరిని క్షమించెను. ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అని ప్రశ్నించెను. అందుకు సీమోను, అధికముగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నది అని జవాబు ఇచ్చెను. నీవు సరిగా సమాధానం ఇచ్చితివి అని యేసు పలికెను. పిదప యేసు ఆ స్త్రీని చూపుచు సీమోనుతో, ఈమెను చూచుచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్ళకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో వానిని తుడిచినది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నేను లోనికి అడుగిడినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పూసినది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. తక్కువగా క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో, నీ పాపములు క్షమింపబడినవి అని పలికెను. అప్పుడు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్నవారు, పాపములు సహితము క్షమించుటకు ఇతడు ఎవరు అని అనుకొనసాగిరి. యేసు ఆమెతో, నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానముతో వెళ్ళుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో చూస్తున్నాము. ఒక పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదములను కన్నీటితో తుడిపి కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టి పరిమళ ద్రవ్యమును పూసెను. యేసు ప్రభు ఆమె పాపములను మన్నించారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ స్త్రీ పాపాత్మురాలుగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ పని చేస్తుంది. మనం అందరం కూడా పాపాత్ములమే, పాపములో పడిపోయి ఉన్నాము. కానీ మన పాపమును మన్నించటానికి ఒకరు ఉన్నారు, ఆయనే యేసు ప్రభువు. మనం కూడా ధైర్యం తెచ్చుకొని యేసు ప్రభు దగ్గరికి రావాలి, నా పాపమును మన్నించండి అని అడగాలి. ఎప్పుడైతే మనం క్షమాపణ అడుగుతున్నామో యేసయ్య మన పాపమును మన్నించడానికి సిద్ధంగా ఉన్నారు. సమాధానంతో ఆ స్త్రీ వెళ్ళింది. మనం కూడా సమాధానంగా ఉండవచ్చు, సమాధానంతో ఆరోగ్యంగా జీవించవచ్చు. కాబట్టి యేసయ్య ఒసగే ఈ గొప్ప క్షమాపణను మనం పొందుకొని మనము పరలోక రాజ్యాన్ని స్వీకరించుకోవాలి, నిత్య జీవితాన్ని స్వీకరించుకోవాలి. మనము నిత్య జీవితాన్ని పోగొట్టుకోకూడదు. గిల్ట్ కాన్షియన్స్లో ఉండకూడదు. నేను పాపాత్ముడును, నేను పాపం చేశాను, ఇంకా నేను దేవుని మన్నించరు, ఇంకా నేను ఇట్లాగే ఉండిపోతాను, ఈ దరిద్ర జీవితంలో ఉండిపోతాను, ఈ అప్పు బాధలోనే ఉండిపోతాను, నేను ఇట్లాగే మరణిస్తాననేటువంటి ఆలోచన ఉండకూడదు. కానీ యేసయ్య నన్ను మన్నిస్తారు, ఇక నుండి నేను క్రొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని జీవిస్తానని మనము ఆ స్థితి నుండి లేచి యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆ బూడిదలోనే ఉండవద్దు, ఆ యొక్క పాపపు పరిస్థితిలోనే ఉండకూడదు, యేసు దగ్గరికి రావాలి. ఈ స్త్రీ ధైర్యంగా వచ్చింది, నూతన జీవితాన్ని పొందింది. మనం కూడా ప్రార్థించుకుందాం ఇప్పుడు. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా, ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు.
యేసయ్యా మమ్మల్ని మన్నించండి, మీ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని దీవించండి, ఈ సహోదరుని దీవించండి, ఈ సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. చేదుడు వాదుడుగా ఉండండి, కాపాడండి. యేసయ్యా అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. యేసయ్యా మీ రక్తముతో అందరిని కడిగి శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి, నూతన జీవితాన్ని ఇవ్వండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ జీసస్. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసయ్య మీ పాపములు మన్నించారు. సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్, గాడ్ బ్లెస్ యూ. గట్టిగా, లౌడ్లీ, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.